మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. రీసెంట్గా మోడీ గారు బంగారం కొనొద్దు కొంతకాలం పాటు అని చెప్పిన వ్యాఖ్యలు అందరిలో చర్చను లేపినటువంటి పరిస్థితి. అలాగే తాజాగా 10% ఎక్స్ట్రా ట్యాక్స్ కూడా బంగారం మీద విధిస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం, అది కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందంటున్నారు. దీంతో మరింత రేట్లు పెరగబోతున్నాయా బంగారానికి అనిపిస్తోంది. అన్ని డీటెయిల్డ్గా మనతో మాట్లాడేందుకు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. ఆయనతో మాట్లాడి అన్ని తెలుసుకుందాం. నమస్తే అండి ప్రశాంత్ గారు. ఏంటండి మళ్ళీ 10% అసలే రేటు పెరిగి కొనాలంటే భయపడిపోయే పరిస్థితి ఉంటే బంగారం, మరోవైపు 10% ట్యాక్స్ వేస్తాము, ఆ సుంకం పెరుగుతుంది, మళ్ళీ అది కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తే అర్ధరాత్రి నుంచి వచ్చినట్టుంది నాకు తెలిసి. అది ఇంకా ఎక్స్ట్రా భారమే కదా, వెండి మీద పెరుగుతుంది, బంగారం మీద కూడా పెరుగుతుంది, 10% అంటున్నారు. ఏంటి పరిస్థితి? ఇంకా అసలు బంగారం లేకపోతే వెండి అనేవి మొత్తం మర్చిపోవటమేనా ఇంకా లేడీస్? ఆల్రెడీ ప్రధానమంత్రి గారు ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన సభలో మనకు ఒక ఫీలర్ ఇచ్చారు. ఏంటంటే మీరు అందరూ కూడా 1 సంవత్సరం పాటు బంగారు కొనద్దండి, లేదా విదేశీ ట్రావెల్స్ అన్ని కూడా కొంచెం బంద్ చేసుకోండి, ఇంట్లో వంట నూనెలు కూడా దాదాపు చూసి వాడుకోండి అంటూ చాలా అపీల్స్ చేశారు. ఎందుకు అంటే భారతదేశం ఒక ఎనర్జీ క్రైసిస్ వైపు వెళ్తుంది. సో మనము కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటామండి. అంటే మన భారతదేశం మొత్తం $912 బిలియన్ వర్త్ గూడ్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందులో ప్రధానంగా క్రూడ్ ఆయిల్ ఉంటుంది. దాదాపు మన 90% క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర దాదాపు $110 వరకు చేరుకుంది. అంటే ఒక 60-70 రూపీస్ ఉండే బ్యారెల్. సో 110 అంటే ఆటోమేటిక్ గా మనం ఇంపోర్ట్స్ ఎక్కువగా కాస్ట్ అవుతుంది, అంటే మనం డాలర్స్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం డాలర్స్ ఎక్కువ వెచ్చించాలి అంటే ఇతరాత్రాలు ఏమన్నా ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకున్న ఇతర ఏవైనా కూడా తగ్గించాల్సి వస్తుంది. సో అందులో భాగంగానే ప్రధానంగా నరేంద్ర మోడీ గారు అప్పీల్ చేశారు. సో మీరు గోల్డ్ లాంటివి మీరు, ఎందుకంటే దాదాపు లాస్ట్ ఇయర్ ఒక్కటే $72 బిలియన్ గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అంతకు ముందు సంవత్సరం దాదాపు 40 బిలియన్, అంతకు ముందు సంవత్సరం 30 ఉండేది. అంటే దాదాపు డబుల్ అయింది. ఎందుకు అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 2025లో గోల్డ్ డబుల్ అయిపోయింది ఆల్మోస్ట్. దాదాపు 60-70 వేలు ఉండే గోల్డ్ ఈ రోజు 1,70,000 వరకు వచ్చింది, 1,65,000. సో కాబట్టి అందరు కూడా విరివిగా కొనడం స్టార్ట్ చేశారు. ఇక గోల్డ్ ఇండియాలో అనేది లాస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ గా కూడా గోల్డ్ అనేది ఇండియాలో ఒక ఎమోషనల్ అండ్ కల్చరల్ అసెట్. అందరు కూడా ఇంట్లో ఖచ్చితంగా అంతో కొంత గోల్డ్ కొనడం అనేది అలవాటు. పెళ్లిళ్లకు, పండగలకి, లేదా ఇంట్లో కొద్ది మొత్తం సేఫ్టీ పర్పస్ గా అందరు గోల్డ్ కొనడం అలవాటు. అటువంటి టైంలో సో ఇప్పుడు ఈ గోల్డ్ పెరుగుతున్న ప్రైస్ చూసి కొనడం ఎవరు ఆపరండి. సో కానీ ప్రధానమంత్రి గారు అప్పీల్ చేయడం అనేది, దీంట్లో 2 వాక్యాలు ఉన్నాయి, నేను చెప్తాను, విశ్లేషణ చేస్తాను నా విశ్లేషణ కూడా. బట్ ప్రధానంగా గోల్డ్ అని కాదు, ఏదైనా సరే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న ధరల మన రూపాయి వాల్యూ క్షీణిస్తూ ఆల్మోస్ట్ 95 రూపీస్ అయిందండి US డాలర్కి. ఇప్పుడు ఈ లాస్ట్ 2 months లోనే దాదాపుగా 6-7 రూపీస్ పడిపోయింది. సో అంత మొత్తంలో పడిపోతే మన భారతదేశం యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంటారండి, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఏ దేశానికైనా అత్యవసర పరిస్థితుల్లో పేమెంట్స్ చేయడానికి కోసం ఒక $700 బిలియన్ మనం రిజర్వ్ చేసి పెట్టుకుంటాం. అంటే శ్రీలంక లాంటి పరిస్థితులు రాకూడదు, ఇక పెట్రోల్ కొనలేని స్థితికి వచ్చి శ్రీలంకలో చూసాం, 3-4 కిలోమీటర్ల మీరు లాంగ్ క్యూస్ ఉన్నాయి, పెట్రోల్ కొనలేని పరిస్థితి. లేదా 91లో ఇండియా పరిస్థితి రాకూడదు అంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డిప్లీట్ కాకూడదు, అవి ఖచ్చితంగా ఎంటీ కాకూడదు. అంటే ఖచ్చితంగా మనం రూపీ స్ట్రెంగ్తన్ చేయాలి అంటే ఏదో ఒక మార్గం చేయాలి. పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకోవడం ఆపలేము, ఎందుకంటే అది ఎసెన్షియల్, అది లేకుంటే మన భారతదేశం నడవదు. నెక్స్ట్ హైయెస్ట్ ఇంపోర్ట్ చేసేది మనం సెమీ కండక్టర్ డివైసెస్, ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్స్, అంటే ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఈ హోల్ నెట్వర్కింగ్ కంప్లీట్ గా వీటిని కూడా మనం ఆపలేము, దీని మీద రెస్ట్రిక్షన్స్ లేవు. ఇక నాన్ ఎసెన్షియల్స్ అయినా గోల్డ్ లాంటివి కొంచెం తగ్గించుకోండి అని అప్పీల్ చేశారు. ఇది సహేతుకమా కాదా మనం విశ్లేషణ చేద్దాం, బట్ ప్రధానంగా చేసిన అప్పీల్ అది. సో నిన్న అర్ధరాత్రి నుంచి దాదాపుగా 10% అదనపు సుంకం, ఇంతవరకు 6% ఉండండి ఎక్స్చేంజ్ డ్యూటీ, గోల్డ్ ని ఇంపోర్ట్ చేసుకుంటారు మ్యానుఫ్యాక్చరర్స్ ఇండియాలోకి. సో 6% డ్యూటీ ఉండేది, అది కాస్త ఇప్పుడు 9% అదనంగా యాడ్ చేసి 15% చేశారు. 10% ఇంపోర్ట్ డ్యూటీ, 5% అగ్రికల్చరల్ డెవలప్మెంట్ సెస్ అండి. సో టోటల్ గా 15%. ఇది ఎందుకు తగ్గించారు? ఇంతకు ముందు ప్రధానంగా ఇండియాలో 25% వరకు అక్రమంగా గోల్డ్ స్మగుల్ అయ్యేది. సో ఇది టెర్రరిస్ట్ల చేతిలోకి వెళ్తుంది. దావూద్ ఇబ్రాహిం లాంటి గ్యాంగ్స్, పెద్ద పెద్ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ఇంకోరు అక్రమంగా గోల్డ్ తరలిస్తున్నారు. ఎందుకంటే 15% డ్యూటీ ఉంది కాబట్టి అక్కడ కొనుక్కొని దుబాయ్ లాంటి దేశాల్లో ఈ నౌకల ద్వారానో తర్వాత ఎయిర్పోర్ట్లను పంపించేవారు. ఇది పెద్ద బిజినెస్ అవుతుంది అనేసి 24-25 బడ్జెట్ లో
ఇండియన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, మనం తగ్గించేద్దాము, అప్పుడు ఫ్రీగా ఫేర్ గా కొంటారు అని అనుకున్నాగానే బాగా తగ్గింది. కానీ ఇప్పుడు ఈ యొక్క రూపీ మీద పడుతున్న భారంతో మళ్ళీ తిరిగి పెంచారు. మరి ఆ స్మగ్లింగ్ అనేది ఎట్టుపోతుంది అనేది చూడాలి. ఎందుకంటే అది అరికట్టడి తీసుకున్న చర్య మళ్ళీ తిరిగి తీసుకున్నారు. ఇది మొత్తంగా చూస్తే పాలసీ మేకింగ్ లో లోపంగా కనపడుతుంది. బట్ బంగారానికి మాత్రం ఇక చెప్పలేని ధర వచ్చింది. ఒక రోజులో 12,000 రూపాయలు పెరిగిపోయి ఈ రోజు 1,65,000 వచ్చింది. ఆల్రెడీ అంతర్జాతీయంగా గోల్డ్ పెరుగుతూ వస్తుంది. యుద్ధ వాతావరణం పరిస్థితుల్లో డాలర్ కొంచెం వాల్యూ సన్నగిల్లే పరిస్థితుల్లో పెరుగుతుంది. ధర్మల మనకి 165 వరకు వెళ్ళే ఛాన్స్, 165 ఉంది. ఇక ఫాస్ట్ గా 2 lakhs వెళ్తుంది అని కూడా ఒక అంచనా ఇస్తున్నారు. అంటే ఏంటండి, ఇంకా మరి మర్చిపోవచ్చా ఆడవాళ్ళు బంగారం కొనడం అనే విషయాన్ని? కొద్ది కాలం అన్నా లేదండి, కనీసం మీరు మళ్ళీ మీరు తగ్గే మళ్ళీ ఇక్కడ అవకాశం ఉంటుందా కూర్చొని ఏమన్నా? తర్వాత ఈ 10% ఎక్సైజ్ డ్యూటీలు అవి ఇవి ఏమైనా తక్కువ చేసే అవకాశం ఉందా? వెయిట్ అండ్ సీలో వెళ్ళొచ్చా మేమేమన్నా ఆడవాళ్ళం? లేదండి, మీరు మళ్ళీ 195 లో తీసుకొచ్చి ఆ రోజు 165 లో కొనింటే బాగుండు ప్రశాంత్ గారు అనుకునే ఛాన్స్. ఎందుకంటే 152 లో కూడా మనం ఒక వీడియో చేశాం. సో గోల్డ్ అనేది ఇప్పుడు డిమాండ్ ప్రైస్ కరెక్షన్ ఫేజ్ లో ఉండేది. మళ్ళీ ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా డాలర్ కొద్ది రోజుల్లో మళ్ళీ కొంచెం బలహీన పడితే డాలర్ గోల్డ్ ప్రైస్ పెరిగే అవకాశం ఉందండి. దాని టార్గెట్ ప్రైస్ నేను చెప్పాను, అరౌండ్ 2,50,000 వరకు గోల్డ్ టార్గెట్ ప్రైస్. నేనే కాదు, అంతర్జాతీయ సంస్థలైన జేపీ మార్గన్, గోల్డ్మెన్ సాక్స్ కూడా దాని నా ప్రైస్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి $6,500 నుంచి $7,000 పర్ ఔన్స్ అంటారు, 28.5 grams. సో కాబట్టి ఆ లెక్కలు చూసుకుంటే కన్నా అది 2 to 2.5 lakhs వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి నిర్మమ గారు, ఎస్ఐపి విధానంలో మీరు కొనమని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇక మంత్లీ ఇంత తీసుకోండి ఖచ్చితంగా. నగల షాప్కి వెళ్ళేసి స్కీమ్స్ ఉంటాయి, గోల్డ్ స్కీమ్స్. కొనడం ఆపద్దండి. అది 1 గ్రామ్ కానీ 1/2 గ్రామ్ కానీ ఇక 10 గ్రాములు కానీ స్థాయిని బట్టి మీకున్న అనుకూలత బట్టి తీసుకోండి. గోల్డ్ అనేది లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఇచ్చే అసెట్. ఇక మీరు ఈ రోజు ఈ రేటును చూసి పెరిగిందని బాధపడతారా, లేదా ఒక 6 నెలల తర్వాత అయ్యో ఆ రోజు 165 కొనలేక అని బాధపడతారా? సో ఆప్షన్ మీదే. సో ఖచ్చితంగా ఆ వాల్యూని మీరు క్యాష్ చేసుకోవాలంటే తీసుకోవాలి. బట్ కాకపోతే సామాన్యుడికి దూరం అవుతూ పోతుంది. అది ఖచ్చితంగా నేను కూడా చెప్పగలను. ఎందుకంటే పాపం చిన్న చిత్కా పెళ్లిలో అది 1 తులమో 1/2 తులమో తీసుకొని చిన్న పిల్లల ఫంక్షన్స్ పెళ్లిళ్ళు చేసుకునే కుటుంబాలు కూడా చాలా ఇబ్బందుల్లోకి వస్తున్నాయి. మరి చూడాలి అది. ఎందుకంటే ప్రధానమంత్రి గారేమో కన్వీనియంట్ గా చెప్పారు మీరు గోల్డ్ మానుకోండి అనేసి. ఇక ప్రభుత్వం చేస్తున్న కొన్ని చర్యలకు ప్రజలు ఎందుకు త్యాగాలు చేయాలని చెప్పి ప్రజలు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే పెట్రోలు అనేది, డీజిల్ అనేది ఈ రోజు పెరిగింది. ఇక మరి మనం ఎందుకు గత 15-20 సంవత్సరాలుగా మనం ఇంపోర్ట్స్ చేసుకుంటూనే ఉన్నాం, మనం లోకల్ గా ఎందుకు ఎక్స్ప్లోర్ చేయట్లేదు? న్యాచురల్ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ. మరి అది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 2014 కరెక్ట్ గా నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యడానికి 77% మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళమండి. మన దేశీయ అవసరాలకు 77% పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే ఈరోజు 84% చేసుకుంటున్నాం. మరి 9% అదనంగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే మన దేశంలో ఉన్న నిల్వలని ఎక్స్ప్లోరేషన్, R&D మీద ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. కేజీ బేసిన్ కాకుండా చాలా చోట్ల కూడా కొన్ని నిధులు ఉన్నాయి, కొన్ని నిక్షేపాలు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్స్ కి, గ్యాసెస్ కి ప్రత్యేకంగా వాటి మీద ఇన్వెస్ట్మెంట్ మనం చేయట్లేదు. ఇక సెకండ్ ఏంటంటే చైనా దగ్గర 180 days స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అంటారు. అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీస్ లో ఉండడానికి పెద్ద పెద్ద ట్యాంకుల్లో స్టోర్ చేసుకుంటారు 180 days. మన భారతదేశం ఏమో ఓన్లీ 10 days కి సరిపడా ఆయిల్ స్టోర్ చేసి పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు అంటే తక్కువగా $65 అనేది చాలా తక్కువ టైం ఉన్నప్పుడు మనం కొనుక్కొని వాటిని రిజర్వ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనము ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది డాలర్స్ రూపంలో, గోల్డ్ రూపంలో, స్విస్ ఫ్రాంక్స్, జపాన్ యెన్ లో దాచిపెట్టుకున్నాం. అలాగే 180 days వర్త్ ఆయిల్ కూడా మనం రిజర్వ్స్ లో పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ $65 ఈరోజు ఆదుకునేది మన భారతదేశ ప్రభుత్వాన్ని కూడా. సో గవర్నమెంట్ పాలసీస్ లో ఎర్రర్ ఉండి ప్రజల్ని త్యాగం చేయండి, గోల్డ్ కొనొద్దండి, మీరు ఫారిన్ టూర్లకు వెళ్ళొద్దండి, కార్పూల్ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అంటే అంతగా రెస్పాన్స్ అవుతారని నేను అనుకోవట్లేదండి. దీన్ని ఎందులో ప్రజల నుంచి రిక్వెస్ట్ ఎంత ఉందో ప్రభుత్వం కూడా అంతే బాధ్యత తీసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా ప్రజలు కూడా దాన్ని హర్షించారని నేను అనుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏది ఏమైనా కూడా ఎవరు ఏం చెప్పినా, ఎన్ని చెప్పినా సామాన్యుడికైతే మాత్రం ఇంకా బంగారం ప్రియమైపోయింది. అందరి ద్రాక్ష అవుతుందేమో రాను రాను అనిపిస్తోందండి. థ్యాంక్ యూ.